హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి మీకేం కనిపిస్తుంది అక్కడ? పాము. మేమైతే అల్లం వెల్లిగడ్డ అమ్మే పక్కన హోమియోపతి హాస్పిటల్ ఉంటుంది, మొత్తము గార్డెన్ ఉంటుంది, లోపల పుట్ట ఉంది అన్నమాట. ఈరోజు పుట్ట దగ్గరికి వచ్చి రేపు నాగల పంచమి ఉందని చాలామంది పుట్టలో పాలు వేయడం లాంటివి చేస్తుంటే అవి బయటికి వచ్చేసినాయి. బయటికి వచ్చేసి మేము పక్కనే ఇంకా కొంచెము చెట్టు ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్రూట్స్ డబ్బాలలోకి ఎట్లా పరిగెడుతుంది చూడండి. పక్కనే గోడెమ్మటైతే వెళ్తుంది. ఎంతైనా పాములు చూడంగానే భయం వేస్తుంది కదా. అది మనల్ని ఏమని అంటుంది, మనకు భయం అవుతుంది, దాన్ని ఏమని వేస్తారేమో అని దానికి భయం వేస్తుంది అనమాట. చూడండి గోడెమ్మటి పాక్కుంటూ వెళ్తుంది. ఇంకా అక్కడ కొన్ని ఎలుకలు కూడా హోల్స్ చేసినాయి అనమాట రోడ్డు మీద, ఫుట్పాత్ మీద. అదైతే చూడండి పక్కన ఫ్రూట్స్ అమ్ముతారు మా పక్కన. ఇంకా ఫ్రూట్స్ డబ్బాలన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు బండ్ల మీద వేద్దామని అయితే డబ్బాలన్నీ కింద పెట్టిరు. అది మెల్లమెల్లగా అక్కడికి వెళ్తుంది. పాలు పోస్తారు కదా పుట్టలో, వచ్చేసి ఇంకొకటి కూడా బయటికి వచ్చింది, కానీ అదైతే కనిపించట్లేదు, డబ్బాలలోనే ఉంది, అది బయటికి రాలేదు. ఇది వచ్చేసి ఇంకా డబ్బాల కిందికి వెళ్తుంది చూడండి. అది ఎంత మెల్లగా పాక్కుంటూ వెళ్తుంది అంటే దానికి కూడా భయం ఉంటుంది మనం ఏదో చేస్తామో అని. కానీ ఇప్పుడైతే ఎవరు స్నేక్స్లని కనబడంగానే కొట్టట్లేదు. ఎంతైనా వీడిది కూడా ప్రాణమే కదా. మనం వీలైతే స్నేక్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. చూడండి నిజంగా ఫస్ట్ చూడగానే భయం వేస్తుంది. ఇంకా మేమైతే వీడియో తీసినాం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పాములు తేళ్ళు ఇట్లాంటివి కామన్ అన్నమాట, బయటకు వస్తూనే ఉంటాయి. వాటికి మనం ఏమి చేయకపోతే అవి కూడా మనల్ని ఏమి అనవి. వాటి